నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడి ఏదైతే ఉందో ఆ దాడి తర్వాత హోంమంత్రి అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి గాయపడ్డ వాళ్ళని పరామర్శించి ఆ తర్వాత మీడియా ముందు ఎక్కడ బయటకు కనపడే ప్రయత్నం చేయలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఢిల్లీలో ఒక విగ్రహావిష్కరణకు వచ్చి బయటకు వచ్చారు. వారం 10 రోజుల తర్వాత వచ్చి పబ్లిక్ గ్యాదరింగ్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడిన క్రమంలో ఆయన హోంమంత్రి అమిత్ షా గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఖచ్చితంగా టెర్రరిజాన్ని ఎరాడికేట్ చేసేదానికి ఇండియా చాలా ఫామ్గా నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో చాలా బలంగా పనిచేస్తుంది. భారతదేశం నుంచి టెర్రరిజాన్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎరాడికేట్ చేసేంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ లీడర్షిప్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం నిద్రపోదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఆయన చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే, ఈ టెర్రర్ దాడికి పాల్పడిన వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇదే మాట నరేంద్ర మోదీ గారు టెర్రర్ దాడి జరిగిన తర్వాత బీహార్లోని మధుబనిలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఈయన చెప్పినటువంటి మాట సేమ్ ఎగ్జాక్ట్గా రెప్లికా అనమాట. ఆయన ఒకే మాటని కాపీ కొట్టి మాట్లాడినట్టయితే ఉంది చాలా క్లియర్గా. తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా డిటర్మైన్డ్గా ఉంది, జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, టెర్రరిజాన్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎరాడికేట్ చేస్తాం, జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అని చెప్పే ప్రయత్నం అయితే అమిత్ షా గారు, మోదీ గారు ఇద్దరు మాట్లాడే ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఇంకెన్ని సంవత్సరాల పాటు టెర్రర్ దాడులు జరగరా? అది పఠాన్కోట్ అవ్వనివ్వండి, పుల్వామా అవ్వనివ్వండి, లేకపోతే రీసెంట్గా జరిగినటువంటి లాస్ట్ మంత్లో జరిగినటువంటి పహల్గాం దాడి అవ్వనివ్వండి. ఇవి కాకుండా దేశంలో మరీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి చిన్న చిన్న ఘటనలు చాలా ఉన్నాయి గత 4-5 సంవత్సరాలుగా. మరీ ముఖ్యంగా ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసిన తర్వాత ఇంకెన్ని రోజులు జరిగితే కానీ భారతదేశంలో మీరు మరీ ముఖ్యంగా జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అని చెప్పేటువంటి మీరు ఈ టెర్రర్ దాడులు ఆకుండా, సివిలియన్ ప్రాణాలు పోకుండా భారతదేశంలో ఒక టెర్రర్ దాడులు జరుగుతాయనే భయాలు లేకుండా జనాలు ఎప్పుడు బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు. మీరు అధికారంలో రాకముందు చెప్పినటువంటి మాట, టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మీరు డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ చేస్తే టెర్రర్ దాడులు ఆగుతాయని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మీరు 2019లో గెలిచిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేశారు. 370 రద్దు చేస్తే పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిజాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుందన్నారు. 370 రద్దు చేసి రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని 2 ముక్కలుగా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కంప్లీట్గా కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఇది కేంద్రంతో పాలించబడుతున్నటువంటి ప్రాంతాలు ఇవి. సో కంప్లీట్గా డైరెక్ట్గా హోంమంత్రి ఆధీనంలో పనిచేస్తున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. సో డైరెక్ట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ఆధీనంలో నడుస్తున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంలోనే టెర్రర్ దాడులు జరిగితే భారతదేశంలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి? అండ్ మీరు హోమ్ మినిస్టర్గా కంప్లీట్గా ఫెయిల్యూర్. ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు రిజల్ట్ అక్కడ ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోలేదంటే ఇంటెలిజెన్స్ పరంగా మీరు కంప్లీట్గా మీ కిందే ఉంటుంది కదా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ పరంగా కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయారు మీరు. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాన్ని సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత కూడా హోంమంత్రి కిందే ఉంటుంది. ఆ రకంగా ఫెయిల్యూరు. తర్వాత టెర్రర్స్ ఎప్పటి నుంచి ఇండియాలో ఎలా చొరబడి వస్తున్నారో తెలియదు. బోర్డర్ మేనేజ్మెంట్ కూడా అగైన్ హోంమంత్రి కిందే ఉంటుంది. బోర్డర్ మేనేజ్మెంట్లో కూడా మీరు ఫెయిల్యూరు. ఇంత జరుగుతున్నా కనీసం నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేసే పరిస్థితి కూడా మీరు రాజీనామా చేసేదానికి కూడా ముందుకు రావట్లేదంటే మీకు పదవుల మీద ఉన్నటువంటి వ్యామోహం ఎంత దారుణమైందో అర్థమవుతుంది. సివిలియన్ ప్రాణాలు కోల్పోయినా పర్లేదు, టెర్రర్ దాడులు జరిగినా పర్లేదు, ఇంటెలిజెన్స్ పరంగా ప్రాపర్ చర్యలు తీసుకోకపోయినా పర్లేదు, ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోయినా పర్లేదు, బోర్డర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోయినా పర్లేదు. ఏదైనా ఉంటే ఇలాంటి అంశాలు జరిగినప్పుడు, ఇలాంటి దాడులు జరిగినప్పుడు మతాల వారీగా రెచ్చగొట్టేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఒక ఉద్దేశం తప్ప మీకు దేశంలో టెర్రరిజాన్ని మీరు చెప్తున్నట్వే జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అవ్వనివ్వండి, లేకపోతే కంప్లీట్గా ఎలిమినేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది నిజంగా మీ చిత్తశుద్ధితో కూడుకున్న మాట అయితే, నిజంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఘటన జరిగితే ఓకే, 2, 3, 4, 5 ఘటనలు బయటికి రానివి ఎన్నో. ఇన్ని రకాలుగా ఫెయిల్యూర్ అవుతున్నారు మీరు. మరీ ముఖ్యంగా పహల్గాం దాడి జరిగిన తర్వాత మీరు బయటకు వచ్చి కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు, నైతిక బాధ్యత తీసుకునే ప్రయత్నం చేయలేదు. తీసుకోకపోగా వారం రోజుల తర్వాత బయటకు వచ్చి టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం, జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఉపేక్షించదు. ఇలాంటి వాటిని ఉపేక్షించకుండానే 26 మంది ప్రాణాలు కోల్పోయారా? అండ్ మీరు టెర్రరిజాన్ని కంప్లీట్గా కట్టడి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీ హయాంలోనే సైనికుల మీద దాడి జరిగింది పుల్వామాలో, పహల్గాంలో టూరిస్టుల మీద దాడి జరుగుతుంది. ఓ పక్క మీ హయాంలో, మీ పాలనలో, మీరు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న క్రమంలోనే ఓ పక్క సైనికులకి భద్రత లేదు. పుల్వామా లాంటి దాడుల్లో, పహల్గాం లాంటి దాడుల్లో సివిలియన్స్ మరీ ముఖ్యంగా టూరిస్టులకు కూడా భద్రత లేని పరిస్థితి. సో ఎవరికి భద్రత ఇస్తున్నారు మీరు దేశంలో?
మీ దగ్గర కుర్చీలు ఉంటే చాలా, ఇలాంటి దాడులు జరిగినప్పుడు దాన్ని మీరు రాజకీయంగా వాడుకోవడం తప్ప ఇలాంటి వాటికి లాజికల్ కంక్లూషన్, లాజికల్ సొల్యూషన్ అని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు 2008లో జరిగిన 2008లో ముంబైలో జరిగిన టెర్రర్ దాడి తర్వాత అట్లీస్ట్ అప్పుడు జరిగినటువంటి కసబ్ని పట్టుకున్నారు, ఉరి తీశారు, రాణాని ఎక్స్ట్రాడేట్ చేశారు, కేసుని టైటన్ చేశారు, ఇండియాకి తీసుకొచ్చారు. టెర్రర్ దాడి జరిగిన తర్వాత టెర్రర్ దాడి రిలేటెడ్ ఇష్యూస్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసేదానికి, ఎంక్వైరీ చేసేదానికి, టెర్రర్ రిలేటెడ్ ఇన్సిడెంట్ అని జరిగితే అలాంటి అంశాలను లోతుగా స్టడీ చేసేదానికి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఎన్ఐఏ లాంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎన్ఐఏ అనే ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసింది. పుల్వామా దాడి జరిగింది, పఠాన్కోట్ దాడి జరిగింది, మొన్న పహల్గాం దాడి జరిగింది. ఇన్ని దాడులు జరుగుతున్న తర్వాత కూడా మీరు కట్టుదిట్టమైన చట్టాలు ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ హిందువుల్ని చంపారు అనేసి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టుకునే మాటలు తప్ప ఇక్కడ చట్టాలు ఏం తీసుకొచ్చారు మీరు టెర్రరిజాన్ని కట్టడి చేసేదానికి? అండ్ ఈ టెర్రర్ దాడి జరిగిన తర్వాత ఎకనామిక్ టైమ్స్లో వచ్చినటువంటి ఒక భయంకరమైన న్యూస్ ఏంటంటే గుజరాత్లో ఉన్నటువంటి ముండ్రాపూర్ ద్వారా 3000 కేజీలు హెరాయిన్ ఇండియాలోకి వచ్చి ఆ హెరాయిన్ ద్వారా ఆ 3000 కేజీలు హెరాయిన్ అమ్మడం వల్ల దగ్గరగా 20,000 కోట్ల రూపాయల డబ్బు డ్రగ్ స్మగ్లర్స్కి వచ్చి ఆ డబ్బుని టెర్రరిస్ట్ ఫండింగ్ వాడారని ఒక న్యూస్ వచ్చింది. ఇలాంటి అంశాల మీద చర్యలు ఎక్కడ? ఇలాంటి అంశాలు అసలు న్యూస్లో రాకుండా కట్టడి ఎవరు చేస్తున్నారు దేశంలో? అండ్ అగైన్ డ్రగ్ కంట్రోలింగ్ మీ కిందనే ఉంటుంది కదా, హోంమంత్రి కింద. సో ఇన్ని రకాలుగా కంటిన్యూస్లీ ఫెయిల్ అవుతున్న మీరు కనీసం పదవికి రాజీనామా చేయండి. మీరు ఇన్ఎఫిషియెంట్ అని ప్రూవ్ అవుతుంది. అండ్ ఈ ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నప్పుడు లోక్సభలో, రాజ్యసభలో బిల్ పాస్ అవుతున్న క్రమంలో మీరు మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేస్తున్నారో చెప్పారు. రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్కి దేశానికి జరిగే మేలు ఏంటో చెప్పారు. కానీ ఆ మేలు ఇప్పుడు జరుగుతుందా? టూరిస్టులను కూడా వదలకుండా చంపే పరిస్థితికి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే మీరు చెప్పినటువంటి అప్పుడు కబుర్లు ఏవైతే ఉన్నాయో ఉత్తినో ఫేక్ మాటలని అర్థమవుతుంది కదా. దాన్ని కేంద్రపాలిత ప్రాంతం ఉంచేదానికి కూడా మీరు మతలబ్ చెప్పారు. సిచ్యువేషన్ నార్మల్సీ రావాలంటే టైం పడుతున్నారు. రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మీరు పాలిస్తున్న ప్రాంతంలోనే టెర్రర్ దాడులు జరుగుతున్నాయంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కనీసం బాధ్యత తీసుకోకుండా వారం రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అదే ఫేక్ మాటలు, అవే ఫేక్ జనాల్ని మభ్యపెట్టే స్లోగన్స్, 0 టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తాం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలాంటి వాటిని ఉపేక్షించదు అంటున్నారు. ఇంకెన్ని దాడులు జరిగిన తర్వాత ఉపేక్షిస్తారో అర్థం కాని పరిస్థితి వీళ్ళది. వీళ్ళ మాటలకి వీళ్ళ చేతలకి సంబంధం లేదు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే హిమాలయాలు దాటి అవతల చైనా దాకా వెళ్ళిపోతుంటాయి. కానీ చేతలు ఎలా ఉంటాయంటే పుల్వామా లాంటి దాడులు, పఠాన్కోట్ లాంటి దాడులు, పహల్గాం లాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. మరీ సెన్సిటివ్ ఇష్యూస్ ఏమైనా దేశంలో ఏమైనా జరిగితే అలాంటివి అసలు మీడియాలో రాకుండా మీడియా వాళ్ళని బెదిరించి ముందుకెళ్ళి పబ్బం గడుపుకునే పనులు చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఏ అంశాన్ని ఎలాగన్నా వీళ్ళు రాజకీయంగా వాడుకునే ఒక దురుద్దేశమే తప్ప నిజంగా వీళ్ళకు దేశ భద్రత కానీ దేశక్షేమం కానీ పట్టదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత కనీసం దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ మిషనరీలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ మిషనరీలో ఒక్కళ్ళు కూడా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయలేదంటే వీళ్లకు కనీసం నైతిక విలువలు ఏమన్నా ఉన్నాయంటే ఎట్టి పరిస్థితులు లేవు. ఎక్కడన్నా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్స్ జరిగితే నైతిక బాధ్యత తీసుకొని తప్పుకుంటారు మంత్రులు. గత 11 సంవత్సరాలుగా చాలా రైల్వే యాక్సిడెంట్లు జరిగాయి, టెర్రర్ అటాక్స్ జరిగాయి, సెక్యూరిటీ ల్యాప్సెస్ చాలా దగ్గర జరిగాయి. ఏ హోంమంత్రి కానీ, ఏ రైల్వే మంత్రి కానీ, ఏ కన్సర్న్ శాఖ మంత్రి కానీ ఎవరూ రాజీనామా చేయట్లేదంటే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకి, నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఉన్నటువంటి మంత్రులు ఎవ్వరికి నైతిక బాధ్యత అంటే వాళ్ళకు కనీస అర్థం కూడా తెలియదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ని దుర్ఘటనలు జరిగినా ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయరు వీళ్ళు. అండ్ ఇలాంటి వాళ్ళ మీద నరేంద్ర మోదీ కూడా యాక్షన్ తీసుకునే పని చేయడు. వాలంటీర్గా వీళ్ళన్నా తప్పుకోవాలా, లేదంటే ప్రైమ్ మినిస్టర్ అన్నా తప్పించుకోవాలి. వాలంటీర్గా తప్పు జరిగిన ఏ డిపార్ట్మెంట్కి ఎంత తప్పు జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు తప్పుకోరు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి హెడ్గా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా కన్సర్న్ మినిస్ట్రీలో తప్పు జరిగితే ఆ మినిస్టర్ని శాక్ చేసే పని కూడా చేయటం. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ ఏ అంశాన్ని రాజకీయానికి వాడుకుంటుంది తప్ప దేశం కోసమో దేశ ప్రజల కోసమో వాడదు అనే దానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ పహల్గాం. థ్యాంక్ యూ.